ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీకు అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 85వ కీర్తన 12వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. యెహోవా ఉన్నతమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలము ఇచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనలందరినీ బలపరుస్తున్నాడు. ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే ఈ వాక్యాన్ని కోరాహు కుమారులు, ఈ యొక్క కీర్తన కోరాహు కుమారులు రాయుచున్నారు. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు అంటే దేవుడికి చాలా ఇష్టము. ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు ఒక నిబంధన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వారిని ఒక ఉన్నతంగానే వారిని ఉంచాలని దేవుని యొక్క ఆశ. వారు ఉన్నతమైన దానివి దేవుడు వారికి అనుగ్రహించాడు. అదే విధముగా అలాగే వారు వేయిచున్న వారి భూమిని ఫలభరితంగా చేశాడు. ఫలభరితంగా అంటే సకాలంలో వర్షాలు వచ్చాయి, సకాలంలో పంటలు బాగా పండి సమృద్ధి అయిన దీవెన, ఒక ఫలభరితమైనటువంటి ఆ పంట వారికి ఇచ్చేవాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు నీ జీవితంలో నీవు ఏది అనుకున్నా జరగట్లేదా? ఏ జాబు వచ్చినట్టుగా వచ్చి పోతుంది అని అనుకుంటున్నావా? నా జీవితంలో సెటిల్మెంట్ లేదు అని అనుకుంటున్నావా? నాకు ఇంకా గర్భఫలము రాలేదు అని నిరుత్సాహంతో బాధపడుచున్నావా? బాధపడకు. మీరు అనుకున్న వాటికంటే దేవుడు ఉన్నతమైనవి దేవుడు ఇవ్వనయ్యున్నాడు, మీకు అనుగ్రహించనయ్యున్నాడు. మీకు మీ జాబు విషయంలో ఉన్నతమైనవి దేవుడు ఉద్దేశించాడు. మీ గర్భఫలంలో దేవుడు ఉన్నతమైనవి దేవుడు ఉద్దేశించాడు. అలాగే అన్ని కోణాలలో దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఉంచనయ్యున్నాడు. ఉన్నతంగా మీ జీవితానికి ఏది మంచిదో, ఏది శ్రేష్టమైనదో, ఏది మేలుకరంగా ఉంటుందో, ఏది ఇస్తే మీరు క్షేమకరంగా ఉంటారో అని దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు మీరు అడిగిన దానికంటే శ్రేష్టమైనవి, అలాగే మేలుకరంగా ఉండేవి, అలాగే ఉన్నతమైనవి దేవుడు మీకు అనుగ్రహించనయ్యున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దిగులు పడకండి, బాధపడకండి. ధైర్యంగా ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆయన మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఇరుకు, ఇబ్బందులు, కష్టాలన్నీ తొలగచేసి దేవుడు మీ జీవితంలో ఉన్నతమైనవి అనుగ్రహించనయ్యున్నాడు. మీరు ఫలభరితంగా ఫలింపనయ్యున్నారు. మీ యొక్క ఉద్యోగంలో కానీ, అలాగే మీ యొక్క చదువు విషయంలో కానీ, అన్ని కోణాలలో సామాజికంగా, ఆరోగ్యపరంగా, అలాగే కుటుంబ పరంగాను, అలాగే వ్యాపార పరంగాను, వ్యవసాయ పరంగాను, అలాగే అన్ని కోణాలలో దేవుడు మిమ్మల్ని ఫలభరితంగాను దీవించనయ్యున్నాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడును మిమ్మల్ని ఉంచనయ్యున్నాడు. బాధపడకండి, దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేయదము. ప్రార్థన చేస్తుండగా నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, మీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారు మా ప్రభువా. స్తోత్రం నాయన. దేవా, ఈ యొక్క వాగ్దానముని ఎత్తిపట్టి లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్లో నా తండ్రి ప్రార్థన చేయించుండగా నా తండ్రి ఈ యొక్క ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఏకీభవిస్తున్నారో నా తండ్రి వారి యొక్క జీవితాలు మీరు ఉన్నతంగా ఉంచినందుకు మీకు ఉంచనైనందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి యొక్క జీవితాలు ఫలభరితంగా చేస్తున్న మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా. స్తోత్రం నాయన. ఏ యొక్క కుటుంబంలో ఏ ఇరుకు, ఏ ఇబ్బంది ఉన్నారో ఆయా, ఏ యొక్క వ్యాధి చేత, బాధ చేత, రోగము చేత, ఆయా ఆర్థిక ఇబ్బందుల చేత ఉన్నారో నా తండ్రి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అవన్నీ తొలగించి మా ప్రభువా వారి జీవితంలో సంతోషము, సమాధానము నా తండ్రి ఆయా నా తండ్రి వారు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో మీ కాపుదలను దయచేయండి. నీ ప్రియ బిడ్డలు చేయుచున్న ప్రతి ఒక్క పనిలో నా తండ్రి నీ కృపా సన్నిధి వరకు తోడుగా ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు.
ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.